ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అనాథేమ మరణాత అంటే ఏమిటి? ఇది మనం చెప్పొచ్చా? బైబిల్ యొక్క కింగ్ జేమ్స్ వెర్షన్లో 2 పదాలు అనువదించకుండా ఉంచేశారు. అవి అనాథేమ, మరణాత. అనాథేమ అనేది గ్రీకు పదము, మరణాత అనేది అరమిక్ పదం. ఈ జంట పదాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో కనబడతాయి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఈ వచనము కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇలా ఉంది: ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ నాట్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, లెట్ హిమ్ బి అనాథేమ మరణాథ. అనాథేమ అనగా శపించబడినది అని అర్థం. ఎవడైనను యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించకపోతే వారు శపించబడిన వారిగా ఉంటారు. వారు చనిపోయిన తరువాత నిత్యత్వంలో శపించబడిన వారికై సృజించబడిన నరకములోనికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. శపింపబడిన వారు నరకాగ్ని పాలవుతారు. ఆ శాపము క్రీస్తును అంగీకరించకపోవటం వల్ల కలిగిన శాపం. ఈ రోజుల్లో చాలా మంది ధనధాన్యములు, గౌరవ ప్రతిష్టలు, అందచందాలు కలిగిన వారిగా ఉన్నారు. ఎన్ని కలిగినా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించకపోతే వారు శపించబడిన వారు, వారి యొక్క అంతము నరకమే. ఈ అనాథేమ పక్కనే మరణాత అనే మరొక పదాన్ని అక్కడే మనం చూస్తాం. మరణాత అనే పదానికి 3 అర్థాలున్నాయి. మొదటిది ప్రభు వచ్చుచున్నాడు, రెండవది ప్రభు వచ్చియున్నాడు, మూడవది ప్రభువా రమ్ము. ఆదిమ సంఘములో మరణాత అనేది ఒక నినాదముగా ఉండేది. యేసు ప్రభువారు ఈ లోకములోనికి త్వరగా రావాలని ఆశిస్తూ వారు అరమిక్ భాషలో మరణాత అనేవారు. ఇది ఆదిమ సంఘము యొక్క నిరీక్షణను, ఆశలను తెలియచేసే పదం. మనము ఈరోజు ఆ పదాన్ని వట్టిగా పలకటమే కాకుండా మరణాత యొక్క నిరీక్షణను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అనగా ఎల్లప్పుడూ ప్రభు త్వరగా రావాలని కోరుకుంటూ ఉండాలి. మరణాత అనిన ప్రతి ఒక్కరూ ప్రభువా రమ్ము అని పిలుచుచున్నారు గనుక, ప్రభు వచ్చినప్పుడు మనలందరినీ లెక్క అడుగుతాడు గనుక మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఏదో మాట వరసకి ప్రభువా రమ్ము మరణాత అనటం కాదు. మనము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఆయనను మనము పిలిచే వారముగా ఉండాలి. ప్రియులారా, మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అని ఆశించుట లేదా పిలుచుట దేవునికి సంతోషకరం. ఎందుకంటే దేవుడు మన వరుడై ఉన్నాడు. ఊరెళ్ళిన భర్త త్వరగా రావాలని ఏ భార్య అయినా కోరుకుంటది. లేదు అలాగూ కోరుకోకుండా ఇంకా రావద్దు అని అనుకుంటుందంటే ఆమె ఏవో భర్తకు వ్యతిరేకమైన పనులు చేస్తుందన్నమాట. గనుక దేవుని బిడ్డలమైన మనం ప్రభువును ఎల్లప్పుడూ త్వరగా రావాలని కోరుకోవాలి. అదే నిజ క్రైస్తవం. ప్రియులారా, మనల్ని మనము పరిశుద్ధ అలంకారములతో అలంకరించుకొని ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అన్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనములో ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను అని ఉన్నది. పరిశుద్ధాత్ముడు ప్రభు అయిన యేసు రమ్ము అని చెబుతూ ఉన్నారు. గనుక ఆత్మ యొక్క అభిలాష అదే అయినప్పుడు ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మన అభిలాష కూడా అదే అయి ఉండాలి. ఆ అభిలాషయే మరణాత, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది నీ రాకను కోరుకొనటలేదు. మేమెల్లప్పుడూ సిద్ధముగా ఉండి నీ రాకను కోరుకునే వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.